మీ సన్నిధిలో సమకూర్చి దేవా ప్రభా సంతోషించడానికి వారికి ఏర్పాటు చేయబడినటువంటి సమయం కొరకు స్తోత్రాలు. ఈ సంతోషంలో మేమందరం పాల్పంచుకోవడానికి వీరిచ్చినటువంటి ఆయన కృప కొరకు కూడా మేము చూపించుకుంటున్నాం. మా సోదరులు ప్రియులు జయరాజు గారి యొక్క దంపతీయవ ఆయన తండ్రి బర్త్డే ఆయన సెలబ్రేట్ చేసుకోవడానికి సంతోషంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉండగా మా ప్రభావ మీ సన్నిధి సాయంకాలంలో మా మధ్య ఉంచండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉన్నానని సెలవిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేసేటువంటి బిడ్డలు సంఘస్థులు ఆయన ఈ స్థలంలో కూడుకొని మిమ్మల్ని గుర్తిస్తుండగా మీ సేవకులను కూడా ఆయన తండ్రి సకాలంలో తీసుకుని మీ మహిమాతము మీ వాక్యం కూడా మాకు వెనుకట్టు చేయండి. ఈ కుటుంబానికి ఆశీర్వాదాలు పలకడానికి మీ సేవకుడికి మనము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కలిసి షేక్ హ్యాండ్ ఇస్తాం తీసుకోండి. మన గీతం నుంచి 142వ పాట పాడుతుందండి. 142. స్తుతియో మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మా శుభదినము, మా దేవుడవై సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియో మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవాక్కడవే గొప్ప దేవుడవు, ఘనకార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నీతో మేము ఆనందముతో మళ్ళా చెప్పండి. స్తుతియో మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, అదే మనం చూడడానికి అయితే నమ్మదగిన దేవా, నూతనముగా దినదినము ఓకే. నీదు వాత్సల్యత మాపై నూతనముగా దినదినము నిలుచు. నీదు వాత్సల్యత మాపై జ్ఞాతిగా నిలిచి నీ నామమును కీర్తించెదమిప్పుడు.
రేపు కాల్ చేస్తా ఎంతో మార్నింగ్. నమ్మదగిన ఓకే. దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవా మాకు పరమ ప్రభుడవై, నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై, నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. మా కొరకై మరణము గెలిచి ఓడించితివి. సాతాను బలము పరము నుండి మాకై వచ్చి, ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎల్లప్పుడూ స్తుతించు నా ఆత్మ దేవుని, ఎల్లప్పుడూ నా ఆత్మ దేవుని ఎల్లప్పుడూ స్తుతించు. నీ పాపములన్నీయు క్షమించి మరచి, నీ పాపములన్నీయు నాశనకరమై నాలను తొలగించే, నాశనకరమై నాలను తొలగించే. కృతి ప్రేమానిచ్చి ఎల్లప్పుడూ స్తుతించు. నా ఆత్మ దేవుని ఎల్లప్పుడూ స్తుతించు. ఎంత కృప చూపెను నీ బ్రతుకు నందు, ఎంత కృప చూపెను. నిత్యము నీ తలపై కిరీటముంచి, నిత్యము నీ తలపై స్తుతించు. నా ఆత్మ దేవుని ఎల్లప్పుడూ స్తుతించు. మేలుతో నీ నోటిని తృప్తి పరచెను, మేలుతో నీ నోటిని. పక్షిరాజు వలె నీదు యౌవనము, పక్షిరాజు వలె నీదు యౌవనము. కొత్తగలుచుండునట్లుగా చేసి ఎల్లప్పుడూ స్తుతించు. నా భయభక్తులున్నట్టి వారి ఎడనంత కృపణాధికము ఎల్లప్పుడూ స్తుతించు. నా ఆత్మ దేవుని ఎల్ల
పరిశుద్ధాత్మను సగితివి స్తోత్రం చెల్లితుము స్తుతి స్తోత్రం చెల్లితుము సియోను మార్గములో పలుశోధనలు రాగా సియోను మార్గములో పలుశోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాన్ని స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాటి యేసుని పడిపా అయోగ్యమైనటువంటి ముఖ్యంగా మేము అందరము ఇక్కడ ఎందుకు సమర్పించున్నాము మా దగ్గర ముందుగా మా ఇట్లా జనాన్ని జరుపుకోవడానికి సమర్పించుకుంటూ చిన్నటువంటి ఎవరికి సంవత్సరంలో ఆది ప్రభావం సంవత్సరాలను నా సహోదరు యొక్క జీవితంలో నెరవేర్చడం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం తండ్రి వాగ్దానాలు మీ వస్తువులో తండ్రి సంవత్సరాన్ని దయాగ్రీగా మీరు చేసి చేసిన ఔన్నత్యం ప్రకటిస్తున్నాము కలిసి ఫోటో తీస్తావా? చేసిన మేలును ఆయన మనతో పంచుకుంటాం. రాజాదిరాజుకు ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటగా ఆయనకే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. తర్వాత ఇక్కడ ఎంతోమంది భక్తి పనులు ఉన్నారు, ఎంతోమంది నాకంటే ప్రార్థనా పనులు ఉన్నారు. వాక్యం చెప్తున్నటువంటి పాస్టర్ గారు ఉన్నారు.
వారందరి కొరకు వారందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నా సంతోషంలో పాల్పంచుకోవటానికి, దేవుణ్ణి స్తుతించడానికి మీ మధ్యలో నేను మీ అందరి మధ్యలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచడానికి మరి మీరందరూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ప్రియులారా, మరి సాక్ష్యంగా మరి ఈరోజు యాక్చువల్గా నా యొక్క మ్యారేజ్ డే 42 సంవత్సరాలు అయింది. తర్వాత 2-3 రోజులు అటు ఇటుగా నాకు బర్త్డే కూడా ఉంది. సమయ భారం వల్ల అన్నీ కూడా ఈరోజే మరి పెట్టి దేవుని స్తుతిద్దామని మరి మన సేవకుల పాస్టర్ గారిని అడిగినప్పుడు ఆయన సరే అన్నాను. తరువాత నాకు బర్త్డే అని చెప్పాను కదా, అయోగ్యుడినైన నన్ను దేవుడు తన మహాకృపను బట్టి 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. 70 సంవత్సరాలు డేటు కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కానీ 70 సంవత్సరాలు నన్ను కాపాడి నా కుటుంబాన్ని సంరక్షించి ఆయన రెక్కల క్రింద నన్ను దాచి ఉంచి మరి మీ అందరి ప్రార్థన సహకారం వలన నేను ఈ రీతిగా ఇక్కడ నిలబడి ఉన్నాను. లేకపోతే ఏనాడు నేను నశించిపోయి ఉండేవాడిని. ముఖ్యంగా నేను ఒక పల్లెటూరులో పుట్టాను, కృష్ణా జిల్లాలో. బాల్యంలో మరి మా నాన్నగారు హెడ్ మాస్టర్, సిఎస్ఐ స్కూల్లో హెడ్ మాస్టర్. ఆయన పిల్లలకు పాఠాలు చెప్తూ ఆదివారంన సంఘాన్ని నడిపిస్తూ సంఘానికి వాక్యం చెప్పేవారు. తర్వాత నేను చదువంతా కూడా నన్ను హాస్టల్లో పెట్టారు. హాస్టల్లో ఉండటం వల్ల మా నాన్నగారు చెప్పే ఆ బోధ నేను వినలేకపోయేవాడిని. కొన్నిసార్లు వినేవాడిని, కానీ నేను మరి దేవుణ్ణి ఎరగలేదు. దూరంగా ఉండటం వల్ల మరి నా జీవితం బాల్యంలోనూ యవ్వన కాలంలోనూ దేవునికి విరోధంగానే నేను నడుచుకున్నాను. ఆయనకు విరోధంగానే నేను పాపంలోనే ఉండేవాడిని. ఎందుకంటే నా పుట్టుక పాపంతోనే పుట్టాను నేను. కాబట్టి అది కంటిన్యూ అయింది. మరి నేను నా యవ్వన కాలంలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఎక్కడో దూరంగా మరి తెలంగాణ ఏరియాలో నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. కానీ మారు మనసు పొందలేదు. దేవుడు నా పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక ఉండబట్టి దేవుడు నన్ను పిలిచి, ఇదిగో అయ్యా నీకు ఉద్యోగం ఇస్తున్నానని చెప్పి నాకు ఉద్యోగం ఇచ్చారు. ఒక టెలిగ్రామ్ ద్వారా నన్ను పిలిచారు దేవుడు. బిఎస్ఎన్ఎల్లో నాకు ఉచితంగా దేవుడు ఉద్యోగం ఇచ్చారు. జస్ట్ అప్లైడ్ అంటే అప్లై చేసి ఊరుకున్నా, మర్చిపోయాను కూడా. నో రిటన్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ, యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ జూనియర్ ఇంజనీర్ అని చెప్పి నాకు టెలిగ్రామ్ వచ్చింది. నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళి, ఆ రోజుల్లో నల్గొండలో ఉండేవాడిని, మెదక్లో ఉండేవాడిని. ఆ విధంగా హైదరాబాద్ వెళ్ళి నేను బిఎస్ఎన్ఎల్లో 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకొని జాయిన్ అయ్యాను. అప్పటికి ఇంకా దేవుని యొక్క కృప నాకు తెలియలేదు, దేవుని యొక్క ప్రేమ నాకు తెలియలేదు. అలాగే కంటిన్యూ అవుతూ నా ఫస్ట్ పోస్టింగ్ మాచర్ల, గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి మాచర్లలో పోస్టింగ్ ఇచ్చారు.
తర్వాత నాకు మ్యారేజ్ చేయాలని మా పేరెంట్స్ చూస్తున్నప్పుడు నేనేమన్నానంటే, నాకు ఉద్యోగం చేసిన అమ్మాయి వద్దు డాడీ, ఇంటి దగ్గర ఉండే అమ్మాయి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని పెంచాలి, పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నాకు అప్పటికి దేవుని గురించి తెలియకపోయినా ప్రార్థన అంటే కొద్దిగా తెలుసు, ప్రార్థన వాల్యూ తెలుసు. కాబట్టి నాకు వద్దని చెప్పినప్పుడు మా నాన్నగారు ఆశ్చర్య రీతిగా దేవుని అనుకోవడం కృప, దేవుని ప్రణాళిక, ఒక పాస్టర్ గారు అమ్మాయి సంబంధం వచ్చింది. పాస్టర్ గారు అమ్మాయి సంబంధం వస్తే చూడటానికి వెళ్ళాం. ఇక నేను పాస్టర్ గారి దగ్గర ఉంటే నేను కూడా మారు మనసు పొందొచ్చు. అంతకుముందు నేను బైబిలు అసలు దేవుడు మాట్లాడతాడు అని చాలా మంది చెప్పేవారు. దేవుడు ఎక్కడ మాట్లాడతాడు, దేవుడు మాట్లాడేదేంటి, ఆయన మాట్లాడేది లేదు, ఏమీ లేదని చెప్పి తిరస్కరిస్తూ హ్యాండిల్ చేసేవాడు. మరి ఆ టైం వచ్చేసరికి ఆ పాస్టర్ గారు అమ్మాయిని నేను తెలుసుకున్నాను. అదే ఆమె ఎలిజబెత్ నా భార్య. అయినప్పటికీ ఆ పెళ్ళి జరిగిపోయింది. మా మామగారు అన్నారంట, పాస్టర్ గారు, అమ్మ నీ భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయి, ఆయన కొట్టినా తిట్టినా ఏం ఎదురు చెప్పొద్దు, నీ నోట్లో నీళ్లు పోసుకొని ఉండు, అంతే, మారు మాట్లాడు, ఆయన కోసం ప్రార్థన చేయి, నేను చేస్తానని చెప్పారంట. మేము మార్చారు వెళ్ళినప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి తిరిగి వచ్చేటప్పుడు ఆవిడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేది. నేను ఏమి అబ్జెక్షన్ చెప్పలేదు, కానీ ఏం చేసావు ప్రార్థన అంటే మీకోసమే చేశానని. తర్వాత అక్కడ విజయేంద్రరావు గారు ఉండేవారు, మన ఎలిఎఫ్ సహవాసం సేవకులు. ఆయన మా ఇంటికి వచ్చారు ఒకరోజు సాయంకాలం. వచ్చి అన్ని విషయాలు చెప్పి మా చర్చికి రండి అన్నారు. వెళ్ళాము. ఎలిఎఫ్ అప్పుడు పరిచయం అయింది. వెళ్తూ ఉండేవాళ్ళం, వస్తూ ఉండేవాళ్ళం, కానీ నాలో మార్పు లేదు. తర్వాత నాకు మచిలీపట్నం ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ ప్రభాకర్ రావు గారి చర్చికి వెళ్తూ ఉండేవారు. అయినా కానీ మార్పు లేదు. 2 బిడ్డలు పుట్టారు, అయినా కానీ మార్పు లేదు. తర్వాత నూజివేడు ట్రాన్స్ఫర్ అయ్యింది, అయినా మార్పు లేదు. దేవుడు ఈయన పని ఎట్లా కాదు అని చెప్పి ఒక దెబ్బ కొట్టి నన్ను ఆయన వైపు తిరుపుకున్నారు. ఏం చెప్పంటే, యాక్సిడెంట్, మోటార్ సైకిల్ నేను నడుపుతున్నాను, నా వెనక గన్నవరంలో మా బావగారు పాస్టర్ గారు ఆయన వెనకాల కూర్చున్నారు. అది నేషనల్ హైవే, లారీలు, ఆటోలు, తర్వాత బస్సులు, ఇక కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటి సమయంలో యాక్సిడెంట్ అయింది. నేను రోడ్డు మీద పడిపోయాను. మిట్ట మధ్యాహ్నం నా మీద మోటార్ సైలెన్సర్ అవన్నీ పడిపోయి కింద కాలిపోతుంది, రోడ్డు మీద నా మీద కూడా కాలిపోతుంది. నా నోట్లో మా బావగారు దొల్లిపోయి ఆ రోడ్డు కిందకి వెళ్ళిపోయి కాలువ దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నా నోట్లోంచి బ్లడ్ వస్తుంది. ఏంటని చెప్పి మా బావగారు నన్ను లేపుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే ఏం అవ్వలేదు, ఈ షోల్డర్ ఒకటి డిస్లొకేట్ అయ్యింది, దాన్ని కొట్టుకడతాము, వెళ్ళి ఒక 2 months రెస్ట్ తీసుకోవాలన్నాను. ఇక మా బావగారింటికి నన్ను తీసుకొచ్చారు, మా మామయ్య గారింటికి. తర్వాత 2 months వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. బుధవారాలు, శనివారాలు, ఆదివారాలు పక్కనే మందిరం, అదే లొకేషన్లో మందిరం ఉండటం వల్ల మరి నేను వెళ్తూ ఉండి వాక్యం వింటూ ఉండి చేసేవాడిని. ఒకరోజున సరే బైబిల్ ఇంతవరకు చదవలేదు కదా, మరి ఒకసారి చదువుదామని చెప్పి నేను ప్రకటన గ్రంథం మొదలుపెట్టాను. ప్రకటన గ్రంథం మొదలుపెట్టి చదువుతూ ఉంటే
2వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. లేని అలా నేను నీ వద్దకు వచ్చి ఈ దీపస్తంభమును నేను తీసివేతును అని అనుకున్నా అని వచ్చింది. వస్తే ఏంటి దేవుడు ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం. నేను రోడ్డు మీద దిక్కు దశ లేకుండా పడిపోయి ఉన్నానే, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోమని నా గురించే మాట్లాడినట్టుగా ఉంది అని చెప్పి ఇక అట్లా ఆలోచించుకుంటూ ఇక బైబిల్ మూసేశాను. 2వ రోజు ఒక మ్యాగజైన్ దొరికింది, మంత్లీ మ్యాగజైన్, అదే క్రిస్టియన్. అది చదువుతూ ఉన్నప్పుడు యోబు గ్రంథము 5 తర్వాత మరి 18వ వచనం ఒక రెఫరెన్స్ చూడమని నేను చూశాను. 5:18 ఏమనుంది? 17లో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. ఆ 2 వచనాలు చదివాను. ఇది కూడా మరి నా గురించే దేవుడు మాట్లాడాడు అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాను. మళ్ళీ 3వ రోజున బైబిల్ తీసి చదవటం మొదలుపెట్టాను. ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయం చదువుకుంటే 3:19 ఏముందంటే, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు, నీవు మారు మనసు పొంది అని చెప్పి 3:19 మారు మనసు పొందుము అని చెప్పి అక్కడ క్లియర్గా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 3:19 మాట్లాడితే ఏంటి ఎన్నిసార్లు నా గురించే ఇక్కడ రాసింది ఏంటి? నా గురించి దేవుడు మాట్లాడతాడా, దేవుడు మాట్లాడా, దేవుడు నాతో మాట్లాడాడా అనుకుంటూ నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆ వాక్యం రాగానే నాకు కళ్ళ నీళ్ళు తిరిగినాయి, నాకు భయం వేసింది. నాకు ప్రభువా మరి నీవే మాట్లాడితే నీకు ఎదురు చెప్తాను, నేను ఎంతటి వాడను, ఏ పాట వాడను, నేను మారు మనసు అని చెప్పి అక్కడికక్కడే మోకరించి ప్రార్థన చేసి నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నాను. అట్లా 2-3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ యొక్క దేవుని రోడ్డు మీద కనపడి ఏం బ్రదర్ ఏంటి కనపడలేదు జరిగిందని చెప్పాను. సరే మరి మీరు ఒప్పుకున్నారు, సరే మరి ప్రేమించడానికి దేవుడు ఏమన్నా చెప్పాడా? ఏంటి బ్రదర్ 3 సార్లు మాట్లాడాడు దేవుడు, ఇంకెన్నిసార్లు మాట్లాడమంటారా అంటే, కాదు బ్రదర్, దేవుడు మీ పాపాలు క్షమించాలని వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం మీరు పొందుకోవాలి అని చెప్పినప్పుడు నేను మళ్ళా అక్కడ మరి ప్రార్థన చేసి ఉపవాసం ప్రార్థన చేస్తే ఫిబ్రవరి నెలలో 1989 అయిపోయింది. 1990లో ఫిబ్రవరి నెలలో దేవుడు మరి నాతో మాట్లాడాడు. ఏమని చెప్పంటే మధ్యరాత్రుల్లో మాట్లాడాడు. నేను ఉపవాసం ఉన్నాను. యెషయా 52:9 అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు ఒకసారి చూసుకున్నాం. అది 52:9 అధ్యాయం 9వ వచనం. యెరూషలేమునందు పాడైన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీతగానం చేయుడి. యెహోవా తన జనులను ఆదరించను, యెరూషలేమును విమోచించను. పాడైన స్థలములారంటే నాకు నేను కోరుకున్నాను, సంతోషంగా ఉండండి. యెహోవా తన జనులను ఆదరించను, యెరూషలేమును విమోచించను అనేది డాక్టర్ గారికి చెప్పాను. అలాగే ఫెలోషిప్లో విజయరావు గారు కానీ, ప్రభాకరరావు గారు కానీ, తర్వాత ఐజక్ గారు కానీ అందరూ నా గురించి ప్రార్థన చేశారు. నా భార్య చిన్నప్పుడు దేవుని సేవకు వస్తే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి పరిచయం చేసి స్నానానికి నీళ్ళు పెట్టడం, మరి అన్నీ అందించడం, భోజనం వడ్డించడం అవన్నీ చేసేది. మరి ఆమె
11వ సంవత్సరంలోనే మారు పొందింది. పొందినప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఏమి ఒప్పుకో అందరి దగ్గర ఏమేమి చేశామంటే ఆంటీలందరి దగ్గరికి వెళ్ళి ఇట్లా నీ గురించి చెడ్డగా అనుకున్నానంటే అని చెప్పి ఏడ్చుకుంటా అని చెప్పి ఎదురు చేసేదాన్ని ఏడ్చుకుంటూ చెప్తే పిచ్చి పిల్ల ఏం లేదమ్మా రక్షించుకున్నారు. తర్వాత మరి హైదరాబాద్లో జూబ్లీ అయ్యగారి దగ్గర కొన్నాళ్ళు ఉన్నాను. తర్వాత ఇక్కడ ఏలూరు వచ్చాను. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఎవ్రీ సింగిల్ మ్యాన్ గాడ్ హెస్ ప్రేడ్ చదివించడానికి కూడా చాలా ఖర్చులు అయినా కూడా డిపెండింగ్ ఆన్ ద లా, perpetual dependency on the law. Very difficult, but with God's grace he has done. So I'm learning from him, not still there, but I praise God for that. Thank you, Daddy. So sites గురించి మీరు ఆపరేట్ అంటారు. So that's number 2. Number 3, I'll give some credit to my family also. But some third thing, this is very important also, discipline. He used to be వ్యర్థం వాడని తన కుమారుడికి విరోధి అని ఉంటుంది. Whoever spares the rod hates his son, but he who loves him is diligent to discipline. So ఈ రోజుల్లో డిసిప్లిన్ చేయాలంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్, we cannot do that, there is no right, but biblically speaking there is. But it's according to the Bible. He disciplined me, he told me what to do and what not to do. He was very strict and he was very protective from the wrong doctrine. When I was growing up, all the other Calcutta's meetings today, my friends said, but my dad said, no, we don't need it. When I was growing up, it's so difficult for us not to go there because all our friends are there. But my dad knows, or my mommy and dad, they know about this, the importance of the doctrine. So they protected us from the wrong doctrine which confuses us. So స్ట్రిక్ట్గా చేసేవాళ్ళు నన్ను కొన్నిసార్లు పాటలు దేవుని ఫ్యామిలీ ప్రేయర్లో పాటలు పాడకపోతే యూస్ టు స్పాంక్ మీ. దట్స్ హౌ ఐ లెర్న్ సో మెనీ songs as well. God for this wonderful time, the time to celebrate my dad's 70th birthday and dad and mom's wedding anniversary, 42nd. మమ్మీ చాలా ప్రార్థన చేసేది నా యొక్క రక్షణ కొరకు మోకరించి. whenever we go to school exams, she used to be on the knees until we come back from the exam. So anta pradhana parla, and that's how I wish I have that kind of spirit, the prayerful spirit. And LEF lo periginappudu I'm so glad that God has been so gracious towards our family. So మీ అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. డాడీ చెప్పినట్టుగా డాడీ గురించి ఎన్నోసార్లు ఆయన అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఆయన హెల్త్, బట్ యూ బీ హిస్ ఫ్యామిలీ. మా ఆత్మీయులు, మా బంధుమిత్రులు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రార్థనలందరి కొరకు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఇప్పుడు మన మధ్య బ్రదర్ అలాగే సిస్టర్ యొక్క చిన్న కుమారుడు బ్రదర్ జోయల్ గారు ఉన్నారు. మనతో కొన్ని విషయాలు పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పేరు పేరుగా మీ అందరికీ చేసినామన్న వందనం చెల్లించుకుంటానండి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ గివెన్ హస్ కవర్డ్, బట్ లైక్ టు టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ కొరకు, ఈవెన్ దో వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎస్పెషలీ ఫర్ డాడ్స్ అండ్ మామ్స్ లైఫ్. ఈరోజు మీరందరూ వచ్చారు ఆయన్ని దేవుని మైండ్పరచడానికి. అండ్ మీరందరూ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. చర్చ్ చిన్నప్పటి నుంచి డాడీ అన్నయ్య చెప్పినట్టు డాడీ వెరీ
strong in following Jesus, in following his values basically. అది ఎవరు వచ్చినప్పటికీ, ఫ్యామిలీ వచ్చినప్పటికీ, it is to be the second. So church is to be our, like, our day-to-day family members, and thank you so much for coming along and taking part of this wonderful occasion. ఈ తరుణంలో I just wanted to share one big verse which is from Deuteronomy chapter 6. మీరు అందరికీ తెలిసిన వాక్యమే అది. Deuteronomy chapter 6 verse 6 onwards. ఇది ఏం చెప్తుందంటే తెలుగులో చదువుతాను. I try to read in Telugu. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాట నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచకగా వాటిని నీ చేత కట్టుకునవలను. అవి నీ కనుల నడుమ వాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారమున బంధముల మీదను, నీ గౌనల మీదను వాటిని వ్రాయవలను. నీ దేవుడైన యెహోవా నీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నీవు ఆ దేశంలో ప్రవేశించినట్టు నీవు కట్టిన గొప్పవన్నీ మంచి పురులను నీవు నింపిని మంచిని నీ ఇంటి ద్వారము బంధములే ఉంచవలను అనే వాక్యము. whenever I read that verse, I remember my parents, because they taught us exactly what this verse says. Recently, last 5 months back, I became a father. A miraculous story. After a few years, we prayed a lot and God answered our prayers. దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడని మరి ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రార్థన చేసి మర్చిపోతాం. బట్ గాడ్ ఈస్ ద వన్ హూ నెవర్ ఫర్గెట్స్. ఈవెన్ వన్ సింగిల్ ప్రేయర్ we prayed few years ago, అది కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి. సో ప్రార్థన శక్తి అది నేను రుచి చూశాను. రీసెంట్లీ I became a father, and after I became a father, I started to learn so many things, how to become a godly father. అది first thing I remember was how I was raised and how my mom and dad raised me. వాళ్ళిద్దరు ఎలా నన్ను పెంచారనేది ఫస్ట్ జ్ఞాపకం చేసుకున్నాను. So that is a live example for me to raise my son as well in the fear of the Lord. అది జ్ఞాపకం చేసుకోగలిగాను. అండ్ డాడీ, మమ్మీ, మీరు ఈ వాక్యం నేను ఏదైతే చదివాను అది ఎగ్జాక్ట్లీ దట్స్ బీన్ టాట్ at home, when we're growing up, when we're sleeping, when we're lying down, every single time they taught us. And Annaya, he mentioned all the 3 points about dad, but I wanted to share about mom. Mummy గురించి couple of points I wanted to share. ఈరోజు డాడీ 70th birthday కాదు, కానీ also it is 42nd anniversary, their wonderful wedding anniversary. మమ్మీ అయితే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి she's been so resilient, flexible. అసలు she can bear so much weight without any injury, అంటే any strain లేకుండా. It's amazing how God's grace is upon her, that she can withstand ఎంత భారమైనా she can bear. Her resilience is amazing, and that's what I wanted to learn from you, Mummy, and so that I can pass on అదే క్వాలిటీని మా జనరేషన్స్ కూడా పాస్ ఆన్ చేయగలను. Not only resilience, but also prayerful life. She's an intercessor. She is always praying behind the scenes. అనే చెప్పినట్టు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు she used to fasting prayer వచ్చే వరకు fasting. And until we complete, we came home, exam అయిపోయిన వెంటనే she used to wake up and start break up fast. And the prayerful life she used to contain. And also not only that prayerful life, but she's so generous person. Very generous. ఎంత generous అంటే not only to us as kids, ఏ మదర్ అయినా కూడా సాక్రిఫిషియల్లీ తన పేరెంట్స్ తన ఫిక్స్ పెట్టాలని she's so generous. Everyone else, all the family members, అందరూ can attest that God's grace on her to be so generous, not only for our kids but also for the whole family, and all testify that. అది దేవుని మహిమపరుస్తున్నాను for that amazing person, for your resilience, for your intercessory prayerfulness. Prayerfulness మాత్రం I learned from my mom how important it is. నాన్నగారు it is to share the word of the Lord, but it is as important it is to pray as well. And అది నేను నేర్చుకున్నాను, because our God is a God who answers prayer. Psalms told us that our God is a God that He hears, He acts upon. అన్యజనుల విగ్రహముల వల్లే కన్నులు చూడలేవు, ఆ వాక్యం అందరికీ తెలిసిందే. బట్ అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ ఆన్సర్స్ ప్రేయర్స్, అండ్ హీ ఈస్ ఎ గాడ్ who
who will deliver the promises that He has given. He is a God of covenant. When He gives a covenant, He will fulfill that. One life is choosing to be a godly father, to be a godly husband, to be a godly head of the house. That's what I learned from my father and my mother, so that I can raise my next generation to follow our Creator, who is the King of Kings and Lord of Lords. మీరందరూ వచ్చారు. As a family members, I just wanted to thank you, దేవుని మహిమపరుస్తున్నాను, for being a part of our life. Thank you so much for all your prayers. మీ అందరి ప్రార్థనకి ఎంతో వందనాలండి. మీరు కన్సిస్టెంట్గా లైక్ డాడీ గురించి, మమ్మీ గురించి, మా గురించి, మా యొక్క జనరేషన్స్ గురించి, అందరి గురించి ప్రేయర్ చేస్తున్నారు. అందరి మిత్రమని మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. And lastly, I just wanted to honor my mom and dad for being not only parents but also amazing grandparents. And may God bless you abundantly. And thank you so much for your life, for blessing us with your incredible, exemplary life that has shown us a way to walk in the fear of the Lord. I just wanted to thank one and all once again, and I wanted to give ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఏమైనా సేవకులు జోసెఫ్ డానియల్ గారు గన్నవరం, ఆయన జయరాజ్ గారి యొక్క బ్రదర్ ఇంట్లో ఇప్పుడు మన మధ్యకి వచ్చే స్పెషల్ గ్రీటింగ్స్ ఫంక్షన్లో నేను సాయంకాలం ఈ రీతిగా ఖాళీ చేస్తున్నాను. ముస్లింలు చెల్లి బుజ్జి అలాగే తన యజమాని జయరాజ్ గారి యొక్క 42వ వివాహ వార్షికోత్సవ ఈ వేడుకలో స్తుతి ఆరాధనలో వారు తీసుకునే అవకాశం, విశేషంగా ఈరోజు జిమ్మి చెల్లి వారిద్దరు ఇచ్చిన సాక్ష్యం అసాధారణమైంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఆఫ్ ఫ్యామిలీ. దేవుని కృపలో వారిద్దరిని కూడా బావగారిని చెల్లిని ఇంతవరకు ప్రభు కష్టాల్లో భద్రపరిచి ఎన్నో బలహీనతలు, అనారోగ్యతలు వారి జీవితాల్లో చోటు చేస్తున్న వాటన్నింటిలో నుండి ప్రభు వారిని విడిపించడం మాత్రమే కాకుండా మరి పిల్లల్ని ఒక రైట్ డైరెక్షన్లో వాళ్ళని గైడ్ చేయడానికి, ఒక మంచి మోడల్ లైఫ్ సెట్ చేయడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప కొరకు, దేవుడు ఇచ్చినటువంటి ఆయన ఒక మంచి ఆత్మీయ జీవితం కొరకు ప్రత్యేకంగా నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చెల్లి గురించి కొన్ని చెప్పాలి. చిన్నప్పుడు చాలా ఇన్నోసెంట్గా ఉండేది. మేము నలుగురు, ఇద్దరు అక్కలు, నేను, చెల్లి. మా నలుగురిలో ముగ్గురు బాగానే కలిసి ఉండేవాళ్ళు, పెద్దక్క, చిన్నక్క, నేను. కానీ చెల్లి మాతో కలిసి ఉండేది కాదు. కానీ దేవుడితో కలిసి ఉండటం, దేవుడితో సహవాసం చేయడం అమ్మ దగ్గర నుండి నేర్చుకుంది. మా మదర్ ఒక మంచి మోడల్ ప్రేయర్ వారియర్. అందరూ పడుకున్నాక రాత్రి 11 గంటల ప్రాంతంలో లేచి మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. కాబట్టి ఆ ప్రార్థన కృపను మా ఇంట్లో ప్రార్థించి దేవుని సన్నిధిలో నుండి విజయాలు సంపాదించుకునేటటువంటి అనుభవాన్ని అక్కడి నుంచి మేము నేర్చుకున్నాం. వాస్తవంగా విగ్రహారాధన సంబంధమైన కుటుంబం అయినప్పటికీ భయంకరమైనటువంటి విగ్రహాలను ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆ కోటప్ప కొండకు వెళ్ళి నాయన అమ్మ విగ్రహాలకు తల వెంట్రుకలు ఇవ్వటం, బోడిగుండులు చేయించుకోవడం, అమ్మ బంగారం అంతా అక్కడ దేవుడికి నిలువు దోపిడీలు ఇవ్వటం ఆ విగ్రహాలకి. అలాంటి స్థితిలో నుండి దేవుడు మా కుటుంబాన్ని విడిపించి జీవం గల దేవుడిని సేవించే ఒక గొప్ప భాగ్యం దేవుడిచ్చారు.
అదొక చిన్న పల్లెటూరులైనా అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చి గన్నవరంలో పెట్టి దేవుని రాజ్యం కట్టడానికి గత సంవత్సరాలన్నింటిలో ఆయన కృప చూపుతూ ఉన్నారు. ఈ పరిచర్యలో మనం కొనసాగుతూ మరి బుజ్జిని కూడా మరి జయరాజ్ గారిని చేసుకోవడానికి వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించాను. చిన్నప్పటి నుంచి మరి వివాహం అయిన తర్వాత నుండి వాళ్ళిద్దరి మధ్యలో దేవుని యొక్క ప్రేమను దేవుడు ఇచ్చినాడు. వరుసనే సంవత్సరం వెంబడి సంవత్సరం ఇద్దరు జన్మించింది. 1 year కదా మీ ఇద్దరిని 1 year వ్యత్యాసంతో దేవుడు వాళ్ళిద్దరిని వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చారు. మరి వాళ్ళిద్దరిని దేవుడు ఉన్నతమైన విద్యలు మరి విదేశాల్లో మంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి రీసెంట్గా నేను ఒక జిమ్మి చిన్నోడు జోయల్ దేవుని సేవ కొరకు కూడా తను ప్రతిష్ఠించుకున్నాడు అని విన్నప్పుడు అభిషేకం ఆ ఫోటోని చూసి నేను ఎంతగానో ప్రభుని స్తుతించాను. అలాగే జిమ్మి కూడా ఆన్లైన్ పరిచర్యలో ఉన్నాడని విన్నప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతించాను. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నీతిమంతుల సంతానము తరతరాలు 1000 తరాల వరకు దేవుని కరుణిస్తాను అని వాగ్దానం చేశారు. కాబట్టి ఈ సంతానం యొక్క మరి భక్తి పట్ల యొక్క దేవుని బిడ్డల యొక్క సంతానం ఇలా తరతరాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా కొనసాగాలని, అలాగే చిన్ని కూడా వారికి ఇచ్చిన బిడ్డలను దేవుని మార్గంలో ఇప్పుడు జోయల్ మాట్లాడుతున్నాడు. మీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. వాటిని సూచనగా వాటిని కట్టుకోవాలి. ఈ మేము చిన్నప్పుడు మా నాయన ఇవే విషయాలు చెప్తూ ఉండేవాడు, మాటికి ఇవే చెప్పేవాడు. అంతేకాదు నేను ఇంకొక చిన్న విషయం మీ కుటుంబానికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే 34వ కీర్తనలో మా నాయన ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉండేవారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించడను, నిత్యము ఆయన కీర్తి నా నోటునందును. అంటే ఎప్పుడు వాళ్ళ నోటిలో వారి హృదయాల్లో దేవుని కూర్చిన కీర్తి, దేవుని కూర్చిన ఆ స్తుతి వాళ్ళలో ఉంటూ దేవునికి స్తుతియాగం అర్పిస్తూ ఎల్లవేళల్లో దేవునికి మహిమకరంగా బ్రతకటానికి, అలాగే దేవుని రాజ్యం కట్టడం వాళ్ళ గమ్యం, వాళ్ళ గురి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కట్టడం ఒక ప్రాథమికమైనటువంటి గురిగా పెట్టుకుని బిడ్డల భవిష్యత్తులో ఇంకా దేవుని రాజ్య స్థాపన కొరకు శక్తి వంచన లేకుండా వారి జీవనోపాధి, వారు ఈలో సంబంధమైనటువంటి ఈవుల కొరకు కంటే దేవుని కొరకు రాజ్యం కట్టడానికి. నిన్న కూడా జోయల్ సాక్ష్యం చెప్తున్నాడు, నువ్వు నీ పిల్లల కోసం అడుగుతున్నావు కానీ వాట్ అబౌట్ మై చిల్డ్రన్, నీ ఇల్లు కోసం అడుగుతున్నావు కానీ వాట్ అబౌట్ మై గూడ్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ that we should be worried about the kingdom of the God, the house of the Lord, and the children of the Lord, making them prepared for the second coming of the Holy Lord who is yet to come. అతి త్వరలో మేఘారుడే రాబోతున్నటువంటి యేసు ప్రభు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనంలో 10-12 వచనాలు మనం చదువుకుంటే లోకంలో మనుషులు ఎలా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే ప్రభు చెప్తున్నాడు 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ప్రతి వాణి క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. జీతం తీసుకునే త్వరలో మేఘారుడుగా రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభువును ఎదుర్కోవటానికి సంఘాన్ని అలాగే కుటుంబాలను మనం సిద్ధపరచుకోవడానికి ప్రభు ఇక్కడ చేరవచ్చిన మనందరికీ ఆయన కృప దయచేయాలని, ఇలాంటి సంవత్సరాల తరబడి వాడు ఇంకా దీర్ఘాయుష్మంతులేదు, 100 సంవత్సరాలు దేవునికి మహిమకరంగా ప్రభు రాక ఆలస్యమైతే ప్రభుకు మహిమకరంగా బ్రతకాలి. వాడిలో ప్రభు రాకడొస్తే మనమందరం మధ్య ఆకాశంలో ఆయనతో పాటు ప్రభు సన్నిధిలో ఉండటానికి తగినటువంటి సిద్ధపాటు యోగ్యత కలిగిన వారిగా ఉండటానికి ప్రభు ఆయన కృప మనందరికీ దయచేయాలని నా హృదయపూర్వకమైన కోరిక. మనస్ఫూర్తిగా నేను కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడి తలంపులు ఈ చిన్న శుభాలు మీ కుటుంబానికి నిండాలుగా చెందాలని నేను ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ. కార్లోంచి బయటికి
బట్టి బాబును స్తుతిస్తూ మాస్టర్ యాడమ్ గారు కండిపూర్ చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభావ చేరి మా ప్రియులు మా సహోదరులు జయరావు గారు అట్లాగే నాయన వదిన గారి ఎలిజబెత్ గారిని దీవించి ఆశీర్వదించి గడిచిన 42 సంవత్సరాలు కూడా ప్రభావ నీ కాపుదల్లో నీ కృపలో వారి నిండుగా ఆశీర్వదించి దీవించావు. నీకు వందనాలు. ఇచ్చిన కుమారుని బట్టి వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఏదో నాయన మరి అన్నయ్య మరి కొద్ది దినాల్లో నాయన 70 సంవత్సరాలు కూడా ముగించుకుని ఆ తరుణాన్ని కూడా వారికి దయచేసినందుకు నీకు వందనాలు తెలియజేసిన. ఇంకా నువ్వు ప్రభా ఈ లోకంలో వారు జీవించిన శ్రేష్ఠ జీవితం అంతా కూడా ప్రభా నీ సన్నిధిలో గడుపులాగా మంచి ఆరోగ్యము బలమును శక్తిని దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏదో నాయన మరి చెప్పబడిన మాటలన్నిటి కూడా నాయన మా హృదయంలో భద్రపరచు. నేను అక్కడ కొరకు మేము అందరూ కూడా సిద్ధపడే వాళ్ళలాగా సహాయం చేసి మీకు నడిపించమని ఈ కొద్ది విన్నప్పుడు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మన మధ్య దైవజనులు సురేష్ మార్కస్ గారు ఉన్నారు. దేవుని వాక్యం ఇవ్వటానికి ముందు 109వ పాట పాడుతున్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలురా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనే
ఓపికగా కూర్చున్నారు, చాలా విన్నారు. వినడానికి కూడా చాలా ఓపిక కావాలి. కాబట్టి ఎక్కువ విసిగేషన్ ఆకలి అయ్యే టైం కూడా. ఇలాంటి సమయాల్లో పెద్దల గురించి ఆలోచించాలి. డయాబెటీస్ ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి వారి గురించి ఆలోచించాలి. కాబట్టి క్లుప్తంగా దేవుని వాక్యం చూస్తాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ధనుడు అయిన మా తండ్రి, మీ ప్రేమ తెలుసుకుంటున్నాం. మిమ్మల్ని స్తుతించుటకు, కొన్ని ఆడుటకు మా నాలుగు సరిపోదు. చాలినంతగా మిమ్మల్ని స్తుతించటం మాకు చేత కాదు ప్రభు. ఓ కృపగల మా తండ్రి, మా బ్రదర్ జయరాజ్ గారి విషయంలో మీరు చేసిన ప్రతి మేలుకై మీకు వందనములు. కుటుంబ జీవితంలో 42 సంవత్సరములు మీ మంచితనము, నమ్మకత్వం అంతటికై వందనములు. అలాగే వ్యక్తిగతంగా 70 సంవత్సరాలు దాదాపు ఇచ్చిన ఆయుష్ పట్టించుకుంటూ ఈ ప్రయాణంలో మీ ప్రేమను బట్టి వారికి అనుగ్రహించినటువంటి లేక వారి స్థితికి రావడానికి కారకులైనటువంటి అనేక మందిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీరు ఇచ్చిన వెలుగును బట్టి కృప కలిగిన ప్రభువా, మీ జీవ వాక్యమును కూడా మాకు దయచేయండి. మీరే మమ్మల్ని దర్శించి యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రస్తుత దినాల్లో 42 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం ప్రస్తుత తరానికి ఒక సవాలే. లేకపోతే నేర్చుకోవాల్సింది వారికి ఎంతో ఉంటుందని నేను భావిస్తున్నాను. దేవుని యొక్క కృప. బరువు కోసం కాపురాలు చేసేవాళ్ళు ఎక్కువగా కనబడుతున్న దినాలు ఇవి. డిగ్రీలు చదివేస్తున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, ఎంతో ఆస్తి సంపాదించుకుంటున్నారు. కానీ కాపురాలు చేయడానికి మాత్రం ఓపిక, దీనత్వము, గ్రహింపు, క్షమించే గుణాలు కనబడటం లేదు. అది విచారకరమైన విషయం. కొన్ని సంవత్సరాల క్రితం మా మ్యారేజ్ డే రోజు నా భార్యను భోజనానికి తీసుకెళ్ళాను హోటల్కి. ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ మేనేజర్ క్వశ్చన్ అడిగాడు, ఏంటి సార్ ఈరోజు స్పెషల్ ఏంటి అన్నారు. జనరల్గా నేను చెప్పను ఎవరికి. సో మ్యారేజ్ డే అన్నారు. ఓ వండర్ఫుల్, హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు అన్నారు. 18 అన్నారు. 18 అదేంటి అన్నారు. చాలా కష్టమేనండి అనుకుంటే వెళ్ళిపోయాను. సరే, ప్రభువుతో సమస్తము సాధ్యమే. నేను అనుకున్నాను అప్పుడు వీళ్ళు 18 ఎట్లంటే 50, 60, 70, 80 సంవత్సరాలు కలిసి ఉన్నవాడు ఉన్నారు. దేవుని కృపను బట్టి. అంటే ఈ తరానికి విలువలు కనబడటం లేదా అనే ప్రశ్న నాకు వచ్చింది. కుటుంబ విలువలు, జీవిత విలువలు, వాక్యపు విలువలు కరువైపోయినాయి అని బాధపడ్డాను. దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో వీళ్ళు చాలా మందికి పరిచయమైనటువంటి మాటలు ఇవి. యెహోషువ 24:15 వచనం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అందరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరుకొనినను
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. యెహోషువ ఇశ్రాయేలీయుల నాయకుడిగా ఉండి మోషే తర్వాత వారిని వాగ్దాన భూమిలోనికి తీసుకుని వెళ్ళి కొంతకాలం అయిన తర్వాత ఆయన యొక్క చివరి సంవత్సరాల్లో చివరి దశలో ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి వారికి చివరి హెచ్చరికలు ఇస్తూ ఆయన పలికినటువంటి మాటలు ఆ సందర్భంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ఆయన 110 సంవత్సరాలు జీవించారు. ఆ చివరి దశలో ఇది చివరి సంవత్సరంలోనో చివరి 2 సంవత్సరాల్లో మాట్లాడి ఉండొచ్చు, కానీ చివరి సంవత్సరాలు చివరి సమయం ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి ఆ గోత్ర నాయకులు అధిపతులు వారందరినీ కూడా సమకూర్చి ఇది ఒక్కటే మాట కాదు, కానీ ఇది చెప్పడానికి ముందు ఆయన అనేక విషయాలు వారికి జ్ఞాపకం చేశారు. ఇప్పుడే బ్రదర్ జయరాజ్ గారు, అలాగే విద్య మరియు జోయల్ అనేక విషయాలు, అలాగే బ్రదర్ జోసెఫ్ గారు కూడా అనేక విషయాలు జ్ఞాపకం చేశారు. క్రొత్త వారికి మనకు అనేక విషయాలు తెలియజేశారు. అలాగే యెహోషువ ఉండిన దినాలలో ఒక క్రొత్త తరం ఉంది. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు అందరూ లేరు కనుక ఆ క్రొత్త తరానికి దేవుని యొక్క కార్యములను గుర్తు చేస్తూ అబ్రహాము మొదలుకొని పితరులైనటువంటి అబ్రహాము మొదలుకొని దేవుడు చేసినటువంటి కార్యములన్నిటినీ వారికి జ్ఞాపకం చేశారు. గత స్థితిని నీవే బండ నుండి చెక్కబడితేవో ఏ గుంట నుండి తీయబడితేవో మర్చిపోవద్దన్నాడు దేవుడు. అవును, ఎక్కడి నుండి మనము పిలువబడినామో, ఎక్కడి నుండి ఈ స్థితికి వచ్చామో ఎన్నడూ మరవడానికి వీల్లేదు. అదే యెహోషువ వారికి గుర్తు చేస్తూ అబ్రహామును దేవుడు ఎలాగో పిలుచుకున్నారో, ఒకప్పటి చీకటి జీవితం నుండి అంధకారమయమైపోయినటువంటి జీవము గల దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలాగో సజీవుడైన దేవుడు తను తాను బయలుపరుచుకొని అబ్రహామును వేరుపరిచారో, ఆయన కొరకు ఒక ప్రత్యేకముగా జీవించాలని దేవుడు అబ్రహామును పిలుచుకొని ఏ రీతిగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చి ఆయనను నమ్మకంగా నడిపించారో, సంవత్సరాలు గడుస్తున్నా తన వాగ్దానం విషయమై నమ్మదగిన వాడై అబ్రహామును ఆయన సంతతిని విడవకుండా నడిపిస్తూ వచ్చారో అంత జ్ఞాపకం చేశారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండినప్పుడు ఒక సమయం వచ్చేసరికి వారు ఎలాగో బానిసలుగా మారిపోయారో, శత్రురాజు మరియు శత్రువులైనటువంటి ఐగుప్తీయులు వారిని ఎలాగో బాధ పెట్టారో, ఆ బాధ నుండి తట్టుకోలేక వారు ఎలాగో ప్రభువుకు మొరపెట్టారో, ఆ మొరను విని దేవుడు ఎలాగో వారికి విడుదల ఇచ్చారో, ఇవన్నీ కూడా యెహోషువ జ్ఞాపకం చేశారు. ఇవన్నీ జ్ఞాపకం చేశారు. అప్పుడున్న తరానికి అన్నీ తెలియదు, వారు లేనప్పుడు ఆ తరం గతించిపోయారు. కాబట్టి వారందరికీ జ్ఞాపకం చేసి ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ నీరైతే ఎర్ర సముద్రపు నీరైతే ఇశ్రాయేలీయులకు దారిచ్చిందో అదే ఎర్ర సముద్రపు నీరు శత్రువులను ముంచివేసింది. కాబట్టి మధ్యలో ప్రభువు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క నమ్మకత్వం, వీటన్నిటినీ మనం గ్రహించుతాం. అదే ఇశ్రాయేలీయులు
అనేక సందర్భాల్లో ఎలాగో ప్రభు వారిని విడిపించుకుంటూ వచ్చారు. ఎర్ర సముద్రాన్ని దాటించి అరణ్యంలో వారికి ఎలాగో ఆయన సమస్తము అనుగ్రహిస్తూ వచ్చారు, సమస్తము ఆయన అనుగ్రహిస్తూ వచ్చారు. అది కూడా జ్ఞాపకం చేశారు. ఆయన ఎంత నమ్మకస్తుడో. మాటి మాటికి వారు సనిగినప్పటికీ ఒక వ్యాఖ్యానకర్త ఇలా రాశారు దీని గురించి. God heard the prayers of some sincere people and ignored the silly cries and complaints of these Israelites. ఈ ఇశ్రాయేలీయులలో కొంతమంది యథార్థంగా ప్రార్థన చేసిన వారి మొరలు దేవుడు విన్నారు. కానీ మాటి మాటికి ఈ చిల్లర కంప్లైంట్లో సణుగుళ్ళు, చౌకబారు మాటలు, వీటిని దేవుడు పట్టించుకోలేదు. వాటన్నిటి మధ్యలో ఆయన కార్యాలు ఆయన చేస్తూనే వచ్చారు. ఆయన నమ్మకత్వాన్ని ఆయన నిరూపిస్తూనే వచ్చారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి ఒక వ్యక్తి యూనిస్ అనేటువంటి ఆమె 114వ జన్మదినాన్ని జరుపుకుంటూ ఆమె ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉంది. ఆమెను అడిగారు, 114 సంవత్సరాలు, డోంట్ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అన్నట్టు, మీకేమీ ఫిర్యాదులు ఏమి లేవా అంటే, లేదు, కంప్లైనింగ్ ఈజ్ ఎ చాయిస్ అన్నారు. I have not chosen to complain. Otherwise I would have accumulated a lot of complaints. ఫిర్యాదులు చేయడము, సనగడము అనేది మనం చేసుకునే ఎంపిక. నేను అది ఎంపిక చేసుకోలేదు. అలాగే చేసుకొని ఉంటే ఈ 114 సంవత్సరాల్లో చాలా పోగై ఉండేది. అవును, లేదా ఫ్యానీ క్రాస్బీ కూడా అదే చెప్పింది. అంకురాలు, God has given me so much and I have no time to think of his denials. దేవుడు నాకు ఎంత ఇచ్చారంటే ఆయన ఇవ్వని వాటి గురించి ఆలోచించే సమయం నాకు లేదు అని ఆమె దేవుని కొనియాడు. ఒక అంకురాలు. ఇక్కడ యెహోషువ వీటన్నిటినీ దేవుని యొక్క అనుగ్రహము, ఆయన కార్యాలు అన్నిటినీ జ్ఞాపకం చేస్తూ శత్రువుల మీద ఎలాంటి జయములు ప్రభువించారో, వారి యుద్ధాలు ఆయన ఎలాగో చేశారో అది కూడా వారికి జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఈ స్థితి వరకు వచ్చారు అంటే మీ అంతటి మీరు రాలేదు. మీ యుద్ధాలు దేవుడు చేశారు. He fought your battles. He gave you victory. ఆయన మీకు జయం ఇచ్చారు. మీ యుద్ధాలు ఆయన చేశారు. 12వ వచనంలో, మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులను ఇద్దరిని తోలివేసాను. ఏమంటున్నారు? మీ ఖడ్గముతో, మీ యొక్క ఈటలతో గెలిచేసాము, యుద్ధం చేసేసాము అనుకుంటున్నారేమో. కాదు, నేను కామెంట్స్ నేను పంపించాను. కందిరీగలను నేను పంపిస్తే అవి వారిని తరివేసినాయి. కాబట్టి మీ బాహుబలము, మీ శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని ఎక్కడ దాకా తెచ్చినాయి అని దయచేసి అనుకోవద్దు. There is a God behind you. బ్రింగ్లే గారు, శామ్యుయల్ లోగన్ బ్రింగ్లే సాల్వేషన్ ఆర్మీ, ఆయన ఒక దినాన ఒక కూటంలో పరిచయం చేస్తూ గ్రేట్ బ్రింగ్లే గారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి పరిచయం చేశారు. గొప్ప వ్యక్తి అయినటువంటి బ్రింగ్లే గారు ఉన్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? వచ్చి అయితే ఆయన అన్నారో లేకపోతే తర్వాత డైరెక్ట్ రాసుకున్నారో అది నాకు ఖచ్చితంగా గుర్తులేదు, కానీ ఆయన రాసుకున్న మాట, if you have become great, remember that there is someone behind. You are not on your own there. నీ ఒక గొప్ప వ్యక్తిగా అయ్యావు అంటే నీ అంతటా నీవు అక్కడికి రాలేదు, నీ వెనక ఎవరో ఉన్నారు అనే సంగతి మర్చిపోవద్దు. అంతేకాదు, ఒక గొడ్డలి నేను ఎన్ని చెట్లు నరికాను అని అతిశయించడానికి వీల్లేదు. ఆ కట్టెలు నరికిన వారి చేతిలో
అది ఉంది, అది నరికిన వానికి ఇష్టమైంది అంటే ఆయన చేతిలోనే నరికిందా లేదా, వాడుకున్నాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక గొడ్డలి ఎన్ని చెట్లు నరికేశాను అని అతిశయించడానికి వీలు లేదు అని రాస్తున్నాడు. అవును, నిజమే. మన జీవితాలు ఒకసారి వెనక్కి చూసుకుంటే ప్రభు యొక్క హస్తం తప్ప, ఆయన కృప కనికరములు తప్ప మరేమీ కనపడదు. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ ఆయన గుర్తు చేస్తూ ఇంకా అంటున్నాడు, మీరు కట్టని పట్టణాలు మీకు ఇచ్చాడు, నాటని ద్రాక్ష తోటలు, పండ్లను ఒలివ తోటలు. మీరేం ప్రయాసపడలేదే, ఇవన్నీ రెడీమేడ్గా దేవుడు మీకు ఇచ్చారు. అయితే ఎంత అనుభవిస్తూ బీన్ ఎంజాయింగ్ దిస్ ప్రొవిజన్, ఎంత అనుభవిస్తూ చేయాల్సిందే. It's high time that you resurrender yourself to this great and loving God. ఈ గొప్ప దేవునికి తిరిగి నూతనముగా సమర్పించుకోవాల్సినటువంటి సమయం ఇది అని జ్ఞాపకం చేస్తాను. 14వ వచనంలో అంటున్నారు, మీరు యెహోవా యందు భయభక్తులు గలవారని ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుతూ మీ పితరులు నది అందరినీ ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని ఎచ్చిన ఎడల తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకున్నది. మీరెవరిని సేవింప కోరుకున్నానో నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాను. పాలికార్ప్ అనేటువంటి దైవజనుడు ఆయన చివరి దినాల్లో ప్రభు కొరకు హతసాక్షిగా అయ్యాడు. ఆయన పట్టుకొని నీవు క్రీస్తును తృణీకరిస్తే నేను వదిలిపెట్టేస్తామంటే ఆయన అన్నాడు, 86 years I have served him. 86 సంవత్సరములు నా క్రీస్తును నేను సేవించాను, ఆయన నాకు ఏ కీడు చేయలేదు. 86 సంవత్సరాలు అంటే ఆయన రక్షణ పొందిన దగ్గర నుంచి లెక్కేసుకోవాలి. 86 సంవత్సరాలు నేను క్రీస్తును సేవించాను, ఆయన నాకు ఏ కీడు చేయలేదు. ఆయన నేను ఎలా కాదనగలను? ఆ విశ్వాసము కొరకే ఆయన మృతి చెందాడు, ప్రాణం. యెహోషువ ఇదే చెప్తున్నారు, 110 సంవత్సరాల వయసులో ఇంతకాలం నేను ఆయనను సేవించాను. ఇక ఈ సమయంలో మీరు ఏం కోరుకున్నా నాకు అనవసరం, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ఇఫ్ హి స్టిల్ గివ్స్ మీ లైఫ్, దిస్ ఇస్ మై డెసిషన్. ఇంకను ఆయన నాకు ఆయుష్ ఇస్తే నా కుటుంబం నేను యెహోవాను సేవిస్తాను. యవన దినాల్లో చెప్పేది వేరు, మధ్య వయసులో చెప్పేది వేరు, వృద్ధాప్యంలో చెప్పేది వేరు. అన్నీ చాలా వ్యత్యాసం. కానీ వృద్ధాప్యంలో జీవితం యొక్క చివరి దినాల్లో యెహోషువ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ఆ నూతనత వారందరూ కూడా పురికొల్పబడి గ్రహించుకొని వారు కూడా ఇదే మాట చెప్పారు. 21వ వచనంలో మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పారు. మేమును యెహోవానే సేవించు. ఒక మాదిరికరమైనటువంటి జీవితము, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితము చాలా ప్రాముఖ్యం. యెహోషువ ఇదే చేశారు. ప్రజల చేత కూడా ఒక నూతన సమర్పణలోనికి తెప్పించడం అనేది ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతముగా ప్రభు యొద్ద నుండి ఎంతో పొందిన తర్వాత
నాకు అనిపిస్తుంది. ఆయనకి ఏం చేస్తే కృతజ్ఞత తీర్చుకోగలం, ఆ రుణం తీర్చుకోగలము అనిపిస్తుంది. నో వర్డ్స్, నథింగ్ కెన్ క్లియర్ దట్ డెట్. జాషువా డానియల్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, there are no donors at the cross, all are debtors. సిలువ యొక్క దాతలు లేరు, అందరూ రుణస్తులే. కొన్నిసార్లు మేము ఈ సేవకి ఎంత డొనేషన్ ఇచ్చామని మాట్లాడుతూ ఉంటారు కదా, కుదరదు. అందరూ రుణస్తులే. కాబట్టి ప్రభువుకి మనం ఎన్ని చేసినా రుణస్తులమే. ఆ రుణం ఎన్నటికీ తీరకట్టు ఉండవలసిందే. అయితే జీవితంలో ప్రతి దశలో కూడా ఇలాగో ఒకసారి పరిశీలన చేసుకొని తిరిగి మరలా ఒక నూతన సమర్పణలోనికి ప్రవేశించగలిగితే అది నూతన బలాన్ని, నూతన ఉత్సాహాన్ని, ప్రభువు కొరకు మరింత ప్రయోజనకరంగా జీవించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక మందికి అది ఒక గొప్ప పురికొల్పుగా ఉండగలదు. ఈ పురికొల్పు జయరాజ్ గారు వారి కుటుంబ సభ్యులు అనేక మందికి ఇంకా ఇస్తారని ఆశిస్తూ, ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనములు. మీ ప్రేమకై స్థితులు ప్రభువా, మాకు ముందుగా జీవించినటువంటి భక్తులందరికై స్థితులు, ఇలాంటి చక్కటి మార్గం నుంచి వెళ్ళినటువంటి జీవితములను బట్టి మీకు వందనములు ప్రభువా. It's an old path trodden by many, but it's new for many. ప్రభు, అనేక మంది నడిచి వెళ్ళిన పాత మార్గమే జీవ మార్గము, కానీ అనేక మందికి ఇది భక్తుడిగా ఉంది. మీరే కృప చూపండి ప్రభు. నా బ్రదర్ జయరాజ్ గారికి, సిస్టర్ ఎలిజబెత్ గారికి 42 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఒడిదుడుకుల మధ్యలో మీరే వారిని కాపాడి ఇంతవరకు చూపిన కృపకై ఉంటున్నాను. వీరి కొరకు చేయబడిన ప్రార్థనంతటికై ఉంటున్నాను ప్రభు. నా తండ్రి, అలాగే వారి భాగస్వాములను, వారికి ఇచ్చిన బిడ్డలను యెహోషువ ఎలాగో తన జీవితం యొక్క ఇష్టపడి దశలో ఈ మాటలు చెప్పగలిగారు. తద్వారా అనేక మంది ఈ సమర్పణలోకి రాగలిగారు. అలాగే ఈ కుటుంబం అంతమ వరకు నమ్మకముగా మేము సేవించి అనేక మందికి ఆదర్శవంతముగా మీకు మహిమ తెచ్చినట్లుగా జీవించి కృపవచ్చు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జీవించు. ఈ జీవం గల దేవునితో ఒక వ్యక్తిగత సహవాసంలోకి, సంబంధంలోకి వచ్చినట్లుగా మీరు ఆశీర్వదించిన మీకే మహిమ ఘనత చెల్లిస్తూ ప్రీస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు I request the grand old couple to come onto the dais and చేస్తున్నారు. చాలా వందనాలు. గృహాల్లో కూడా నా పేరుని జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చర్చిలో చెప్పిన వాళ్ళందరి కోసం నేను ఇంటి దగ్గర ప్రార్థన ఒక్కొక్కరి గురించి చేస్తాను, అందరి గురించి చేయను. అనారోగ్యంగా ఉన్న వారందరి కోసం స్వస్థపరచడం అన్నం పేరు పేరుని నేను పలికి ప్రార్థన చేస్తే వారు స్వస్థపరచు. 9 గంటలకి కుటుంబ ప్రార్థనలో కూర్చుంటాము. 11వ విజ్ఞాపన ప్రార్థన చేస్తాను. కాబట్టి మీరు కూడా అలా చేయాలని నేను మనవి చేస్తున్నాను. వచ్చిన వారందరి కొరకు, ముఖ్యంగా సంఘస్థులందరి కొరకు నా వందనాలు. అట్లాగే మా బంధువులు, హైదరాబాద్ నుండి వచ్చినటువంటి బంధువులు స్వామిదాసు గారు, వారి కుటుంబము, అలాగే మా వేపరాలు గారు అరుణ గారు ఐఏఎస్, వారు కూడా చాలా ప్రయాసపడి ఎండలో ఆమె వచ్చారు. ఆమె కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను.
అట్లాగే హైదరాబాద్ నుండి ఇంకో ఫ్యామిలీ వచ్చారు. నా కూతురు అవుతుంది, సునీత్ వేణి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అబ్బాయి అందరూ వచ్చారు. ముఖ్యంగా ఎండల్లో రావాలంటే చాలా కష్టం. పొద్దున బయలుదేరి మధ్యాహ్నం 2 ఎప్పుడో వచ్చారు. వారందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇంకొక వేపరాలు గారు విశాఖపట్నం నుండి వచ్చారు. ఇంకా బంధువులు అనేక మంది కోబలి నుండి, తర్వాత అనేక మంది నూజివేడి నుండి, ఉయ్యూరు నుండి, మరి ఇలాగ బంధువులందరూ వచ్చారు. గన్నవరం నుండి మా బావగారు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మరి రావటం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తరువాత మీరు మీ కొరకు విందు ఏర్పాటు చేయబడింది. అందరూ పక్క హాల్లోకి వెళ్ళి మరి భోజనం చేసి వెళ్ళమని, అలాగే నా కోసం ప్రార్థన చేయమని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనండా ముఖ్యంగా దేవుని సేవకుడు మార్కసాయి గారి కోసం నేనేం చెప్పలేదు. ఆయన మరి ఈరోజు సెలవు పెట్టి మరి ఇంత కార్యక్రమం ఉందంటే మరి ప్రత్యేకంగా వచ్చారు. ఆయన కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. కలిసి ఎప్పుడైతే రాగానే కేక్ రాగానే కార్బన్స్ ఎక్స్చేంజ్ కేక్ కట్టి వచ్చిన వెంటనే ప్రార్థన చేసి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం కూడి వచ్చిన మీకు అందరికీ, మరి ముఖ్యంగా జయరాజ్ గారికి, స్టైలస్ గారికి తోడయండి. ఇంకను కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి ప్రభువుకు మహిమ తెచ్చు కుటుంబముగా దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్, కంగ్రాచులేషన్స్.
దేవా, ఘనమైన మీ నామములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు దేవులకు, రక్షకుడికి, ప్రభువుకి, మా ప్రాణనాథులకు, మా ఆశ్రయులకు, మీకంటే మాకు క్షేమకాలం లోకంలో ఏమీ లేదు. మిమ్మల్ని మేము దేవుడిగా కలుపుకునే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు ఎన్నో కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగానైనా మీరు చేసిన మేలులకు మేము ఏమి ఇవ్వగలము? నాయన మిమ్మల్ని విడిచి మేము లోకంలో ఎవరికూ ఎవరిని ఆశ్రయించగలము? మీరే మాకు ఆశ్రయించుగా దేవా, ప్రాముఖ్యంగా పుట్టిని జయరాజ్ గారిని గత 42 సంవత్సరాలుగా వారి వివాహ కాలంలో ఎన్నో అనారోగ్యతలు, బడుగులు, బలహీనతలు, దేవా వైపు బిడ్డల దృష్టిలో నూతనమైనటువంటి ఆయన వైవాహిక సంవత్సరాన్ని, జీవితాన్ని మరొక నూతనమైన సంవత్సరమైన దయాన్ని వారి కుటుంబ జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, రానున్న సంవత్సరాంతా కూడా సంవత్సరాల మీ కనుదృష్టి కుటుంబం మీరు ఉంచండి ప్రభావం. దేవా, మీరు 3 సంవత్సరాలు వారి జీవితాలను, ఆయుష్కాలను మీరు పొడిగించి దీవెనకరమైనటువంటి కృపలను మీరు అనుగ్రహించాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాను. ప్రతి అవసరతను తీర్చండి, ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ఆయన మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతటిలో మిమ్మల్ని ఘనపరచగలవారుగా, మిమ్మల్ని మహిమపరచగలవారుగా, మిమ్మల్ని శిక్షించగలవారుగా ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. మీరు ఇచ్చిన బిడ్డలను నాయన మీ కొరకు, ప్రతి వ్యవహారం కొరకు మీకు ఎన్నో వందనాలు. ఇద్దరిని మీరు దీవించండి. కుటుంబీకులుగా చేశారు, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు. దేవా, నాయన ఇచ్చిన ముగ్గురు కుమారులు కూడా మీకు వందనాలు. అలాగే జోయలు కూడా మీరు ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి స్తుతిస్తున్నాం. సమస్తము నీ మహిమ కొరకు ఇంతవరకు మీరు చేసిన కార్యక్రమాన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చేస్తూ, అలాగే ఈ దినం మీకు ఆశ్రయించిన హెచ్చరికను బట్టి నేను నా ఇంటి వారును యెహోవాను సేవించమని పునరుద్ధరణ చేసుకోమని హెచ్చరించినట్టు ప్రభా, ఆ హెచ్చరిక మీ హృదయాల్లో కృప చూపమని, నూతనమైనటువంటి రీడెడికేషన్ నాయన వారి హృదయాల్లో మీరు నింపుమని బ్రతికాడుకుంటూ ఈ దినం నాయన మరి ఈ కేక్ కట్టి చేయించినది ఆనందాన్ని, దేవా, ఈ సంతోషాన్ని మేము కూడా షేర్ చేస్తున్నాం. ఈ సంతోషదాయకమైనటువంటి అకేషన్ మీకు మహిమకరంగా, అనేక మందికి ఆనందదాయకంగా, ఆశీర్వాదకరంగా ఈ కార్యం జరిగించమని క్రీస్తు ప్రభు వారి శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.